వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టర్ ఎదుట యువకుడి ఆత్మహత్యా యత్నం. చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స చేసిన సిటీ న్యూరో వైద్యులు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి అంతు చూస్తా. పల్నాడు రాజకీయాల్లో కొత్త తిరుగుబాటుకు సూచిక. చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారం అమరావతిని పూర్తి చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఎన్ని? 2 లక్షల కోట్లు కావాలి. ఆయన చెప్పింది నేను చెప్పింది కాదు కాదు. ఇప్పుడు పూర్తి అవ్వలేదు. నేను నువ్వు బతికుండా పూర్తి అయిద్దా? నాకు నమ్మకం లేదు. మీకు ఒక నమ్మకం ఉంటే చెప్పండి. అది పూర్తయ్యే పథకం కాని దాన్ని పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మావిగన్ అదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం. రాసుకోండి. ఇవాళ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, చేసుకోండి. మావిగన్నే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం. అదే జరుగుతుంది. ఇది 2 లక్షల కోట్లు, ఇప్పుడు 50 లక్షల కోట్లు తీసుకొచ్చి 60 లక్షల కోట్లు తీసుకొచ్చాడు, గంగలో పోస్తున్నాడు. మీరు చూశారు కదా. ఒక ప్రొఫెసర్ రామచంద్రయ్య ఆయన ఒకటే చెప్పాడు, ప్రపంచంలో చాలా పట్టణాలు చూశాను, అమరావతి లాంటి పట్టణాన్ని నేను త్వర చూడలేదన్నాడు. ఏందే స్వామి అంటే, నదిలో నుంచి నీళ్లు తోడి లేదా పెట్టి చెరువులు నింపుతారు, కానీ అమరావతిలో నీళ్లు తోడి నదిలోకి పోయాలి. అది పరిస్థితి. అంటే అమరావతి లోతట్టు ప్రాంతం. అది సెలెక్ట్ చేస్తున్నాడు అబ్బాయి. ఎవరబ్బాయి? మన చంద్రబాబు గారు. మరి ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడో నాకు అర్థం కాల. దుర్మార్గం. నేను మరొకసారి చెప్తున్నా, అమరావతి పూర్తయ్యే అవకాశం లేదు. మావిగనే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి మంత్రం కాబోతుంది. రేపు గుర్తుపెట్టుకోండి. అలా తెలియగలుగుతానండి. అలా అమరావతిని మార్చడానికి వీలు లేదు అని చట్టం తీసుకొచ్చారేంటి? ఎవరు మారుతారని భయం నీకు? అంటే నువ్వు రావనేగా. మళ్ళా ఏమన్నా అనుమానమా? నా ఇంకో మాట చెప్తా, అది నువ్వు చట్టం చేసేంత మొగడు అయితే వచ్చేవాడు చట్టం చేయలేడు తిరిగి. కామన్ సెన్స్ లేదా చంద్రబాబు నీకు? ఇన్ని సంవత్సరాలు వచ్చింది, ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉందని చెప్తున్నావు నువ్వు. అసలు నీకు రాజకీయ పరిజ్ఞానం ఉందని భావించేవాడు అమాయకుడు. నీకు రాజకీయ పరిజ్ఞానం, నీకు అభివృద్ధి మీద ఒక పట్టు ఉంటే అమరావతి ఎందుకు పెడతావా రాజధాని? గుంటలో ఎందుకు పెడతావా రాజధాని? వర్షం వస్తే నిండిపోయేటటువంటి చెరువులాగా నిండిపోయి అమరావతి ఎందుకు పెడతావు? స్వార్థం, డబ్బు సంపాదన, కొడుకుని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి కోరిక, ఇవి తప్ప ఏవీ లేవు. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడు అనుకోవటం మన అమాయకత్వం తప్ప మరొకటి కాదనేది రాబోయే తరం ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందని నేను భావిస్తున్నాను. మరొకసారి చెప్తున్నా, మావిగనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం. మరొక మార్గమే లేదు. అమరావతి అనేది అది పూర్తయ్యే ప్రాజెక్టు కాదు, మన అగాధంలోకి దించేటటువంటి ప్రాజెక్టు. ఓకే, థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారములు. నిన్న కలెక్టరేట్ దగ్గర మోహన్ అనే వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేసినాడని సాక్షి దినపత్రికలో వచ్చిన వచ్చినటువంటి న్యూస్ మేరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన దాని ప్రకారం పోలీసు వాళ్ళు దానికి వివరణిస్తున్నాం. ఈ మోహన్ అనే వ్యక్తి కుమ్మరపల్లి గ్రామము, ఎల్లంకివారిపల్లి పంచాయతీ, పులిచెండు మండలం సంబంధించిన అతను. ఇతను ఊర్లో సుమారు 20 లక్షల రూపాయలు అప్పులు చేసినాడు. తర్వాత ఇల్లు కూడా ఒకటి పీలేరులో తాకట్టు పెట్టి ఒక 8 లక్షల రూపాయలు అప్పు చేసినాడు. ఆ 20 లక్షలు బెట్టింగ్లో పోగొట్టినాడు. ఇతనికి బెట్టింగ్ అనేది చాలా చెడలవాటు ఉన్నది. అది కాకుండా మళ్ళీ ఇతరుల దగ్గర, తెలిసిన వాళ్ళందరి దగ్గర ఒక 8 లక్షల రూపాయలు అప్పు చేసినాడు. అదేవిధంగా అదే బీసీ కాలనీకి చెందిన, కొత్తపేట బీసీ కాలనీకి చెందినటువంటి కమలమ్మ కూడా అప్పడిగినాడు. ఆయన ఈనందున 3-4 సార్లు అప్పడిగినాడు. ఆమె ఈనందున ఆయన ఒంటరిగా ఉన్నదనేసి ఉద్దేశంతో ఆయన మెడలో ఉన్నటువంటి బంగారం చేసి చూసి అది 10-11-25వ తేదీన దాన్ని లాక్కొని పోవడానికి ప్రయత్నం చేసినాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇంటిపైన ఉన్నటువంటి కళావతం రావడంతో, అడ్డు రావడంతో ఆమెను అక్కడే ఉన్న కత్తితో పొడిచి చంపేసి పారిపోయినాడు. ఇది వాస్తవం. ఈ వాస్తవం మేరకు మేము క్రైమ్ నెంబర్ 82/2025 కేసు నమోదు చేసి
11/11/25 తేదీన అతన్ని పెద్ద మనుషుల సమక్షంలో అరెస్ట్ చేసి ఏదైతే బంగారు చైన్ కమలమ్మ మెడలో నుంచి లాక్కొని పోయినాడో 27 గ్రాముల బంగారు చైన్ను అతని దగ్గర నుంచి రికవరీ చేసి కోర్టుకు రిమాండ్లో పంపడమైంది. ఆ రిమాండ్లో భాగంగా అతను 11/2/26 తేదీన రిలీజ్ అయ్యి కల్లూరు పోలీస్ స్టేషన్కి కండిషన్ బెయిల్ నిమిత్తం ప్రతి సోమవారము శనివారం నుంచి సంతకాలు పెడుతున్నాడు. ఈ క్రమంలో అతను పోలీస్ స్టేషన్ రావడమే కానీ పోలీసులు అతన్ని ఎలాంటి హరాస్మెంట్ చేయడం లేదు. అతను ఊర్లో అప్పులోళ్ళు అడుగుతున్నారనే ఉద్దేశంతో ఊర్లోకి పోవాలనే ఉద్దేశంతో అతను సానుభూతి సంపాదించుకోవాలనేసి అప్పులు ఎగ్గొట్టాలనే ఉద్దేశం కావచ్చు, సానుభూతి సంపాదించాలనే ఉద్దేశం కావచ్చు, లేకపోతే అతనికి అప్పులు ఇవ్వడం లేదనే ఉద్దేశం కావచ్చు. ఈ ఉద్దేశాలతో అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినాడే కానీ పోలీసులు హరాస్మెంట్ చేయడము, పోలీసులు వేధిస్తున్నారని చెప్పడం వచ్చి అవాస్తవము. వాళ్ళు ఈ విధము మీడియా ద్వారా అందరికి తెలియజేయడం ఏమంటే పోలీసులు వారు కోర్టు యొక్క ఇచ్చిన ఉత్తర్వులను మాత్రమే పాటిస్తారు కానీ అనవసరంగా ఎవరి మీద కేసులు పెట్టడం కానీ, ఎవరిని అరెస్ట్ చేయడం కానీ, ఎవరి మీద అన్ని అక్రమ కేసులు చేసి నిర్బంధించడం కానీ చేయకూడదు కూడా. ఇది మీకు మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రక్షిత్ కుమార్ అనే బాబు 1.5 year ఏజ్ ఓల్డ్ పిల్లవాడు మన హాస్పిటల్కి చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి రెఫర్ చేయడం జరిగింది. మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆయనను పరీక్షించిన తర్వాత ఆయనకు బ్రెయిన్లో రక్తం గారడము, స్ట్రోక్ లాగా రావడం జరిగింది. సో ఇలాంటి వ్యాధి ప్రపంచంలోనే చాలా రేరు. అది కూడా పిల్లల్లో 1.5 year పిల్లల్లో రావడం అనేది ఇంకా చాలా రేర్ పాసిబిలిటీస్ అనమాట. సో ఇక్కడ ఉన్న మన డాక్టర్స్ని ఎంఆర్ఐ స్కానింగ్ అవి చేయించిన తర్వాత, సెర్బ్రల్ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత అందులో మెదడులో రక్తం కారడం జరిగింది. దానికి కారణం ఏంటంటే లోపల రక్తనాళంలో ఒక ఉబ్బు రావడము, ఆ ఉబ్బు వచ్చిన దగ్గర ఆ ఉబ్బు అనేది పలిగిపోయి రక్తం బయటికి రావడం జరిగింది. మన దగ్గర ఉన్న ఇంటర్వెన్షన్ న్యూరో రేడియాలజిస్ట్ వాళ్ళు ఈ పేషెంట్ని ఎగ్జామిన్ చేసి రక్తనాళం ద్వారా ఆ రక్తనాళం ఎక్కడైతే ఇబ్బంది ఉందో బ్రెయిన్లో ఆ రక్తనాళం నుంచి బ్లీడింగ్ కాకుండా ఉండేందుకు కాయిల్ ఎంబోలేషన్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఫర్దర్గా రక్తం బయటికి రాకుండా ఉండడము అండ్ బయటికి రాకుండా ఉండడం, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడకుండా చేయడం. సో ఇది మన హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా ఇంటర్వెన్షన్ న్యూరో రేడియాలజిస్ట్ టీం వాళ్ళు చేయడం జరిగింది. అందులో పార్టిసిపేట్ అయిన డాక్టర్స్ ఏంటంటే ఇంటర్వెన్షన్ న్యూరో రేడియాలజిస్టులు మరియు మత్తు డాక్టర్లు. ఎందుకంటే చిన్నపిల్లవానికి ఈ ఆపరేషన్ 2.5 hours పడుతుంది కాబట్టి చిన్నపిల్లలకి అండర్ అనస్థీషియా చేయడం జరిగింది. సో ఈ ప్రొసీజర్ చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో బాబుకి మళ్ళీ ఇలాంటి ఇబ్బంది అంటే బ్రెయిన్లో రక్తం గారకుండా ఫర్దర్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకు ఈ కాయిల్ ఎంబోలేషన్ జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా చేశారు. తర్వాత బాబుకి మళ్ళీ తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత ఈ సిటీ స్కాన్ పరీక్షల్లో కానీ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్లో కానీ బాబు యొక్క ఇబ్బంది కంప్లీట్గా తగ్గింది. బతుకుతారు కుమ్మర్లు, తూర్పు కాపులు, వాళ్ళ గుండెల్లో దింపిన గుణపాలు అంటే జేసీబీలు ఎంత బాధగా ఉంటాయో నొప్పి తెలియాలా? 3 ఏళ్ళు ఆగు. ఇదే బాపిరాజు కమిషనర్ని బందర్లో కమిషనర్గా తీసుకొచ్చి ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్లో. బాపిరాజు చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజు చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కులరవింద్ర చూసుకో. ఇదే బాపిరాజుని బందర్ తీసుకొస్తా. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు,
ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే నీ ఇళ్ళకి కాపలా పెట్టి బందోబస్తు పెట్టి నువ్వు ఎట్లా అయితే వస్తే వీళ్ళందరినీ ఈడిపించావో, చొక్కాలు పట్టుకుని, చీరలు పట్టుకుని, జాకెట్లు పట్టుకుని ఈడిపించావో ఈ మనుషుల్ని, అట్లాగే నిన్ను నీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో సిఐలు, ఎస్ఐలు మొత్తం అందరినీ నీ ఇళ్ల చుట్టూ, బైపాస్లో ఇంటి చుట్టూ, ఇక్కడ పార్కులో కట్టిన ఇంటి చుట్టూ అదే పోలీసుల్ని పెట్టి, అదే బాపురాజుని పెట్టి, గోపాలరావు అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాడు. ఎవరెవరైతే ఈ పాడు పనులు, తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా, ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే టిపిఓ, టిపిఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందరు వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు, బందరు కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. మనిషి జన్మ ఎత్తలేదా మీరని అడుగుతున్నాను. మనిషి జన్మ ఎత్తలేదా ఎవడు మీరు అసలు అధికారులా? అలాగే జిల్లా ఎస్పీ నాయుడు గారిని కూడా అడుగుతున్నా, అయ్యా ఎస్పీ గారు, కమిషనరు మీ పోలీసులకి పోలీస్ రిక్విజిషన్ ఇచ్చాడా? ప్రొటెక్షన్ అడిగాడా? రాతపూర్వకంగా అడిగాడా? ఫోన్ చేసి కుల్లు రవీంద్ర అడగటం కాదు ఎస్పీ గారు, నిన్ను రాతపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ మీ పోలీసుల్ని, నాకు పోలీస్ బందోబస్తు కావాలి, సోన్సో నోటీస్ నంబర్ ప్రకారం కోలదోయటానికి నేను వాళ్ళకి నోటీస్ ఇచ్చాను, నిన్ను పోలీస్ ప్రొటెక్షన్ రాతపూర్వకంగా అడిగాడా? మీరు ఆలోచించుకోండి ఎస్పీ గారు. మీరు ఊరికే కొల్లు రవీంద్ర తానా అంటే తందానా అని కొల్లు రవీంద్ర ఫోన్ చేయగానే మీరు లేచి నుంచి పోలీసులను పంపిస్తే ఇది ధర్మమా మీ ఐపీఎస్ ఉద్యోగానికి? ఎస్పీ గారు, రాతపూర్వకంగా కమిషనర్ మిమ్మల్ని అడగడా? మీరు అడిగితే కనుక అది మీడియాకి రిలీజ్ చేయండి. మున్సిపల్ కమిషనర్ బాపిరాజు చౌదరి మీకు మున్సిపాలిటీ నుంచి అధికారికంగా నేను పలానా చోట నోటీస్ ఇచ్చాను, ఆ నోటీస్ మీరిపోయింది, నాకు అక్కడ ఇల్లు కూలదోయటానికి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పని మీకు రాతపూర్వకమైన నోటీస్ చిలకలపూడి సిఐకి ఇచ్చాడా? ఇస్తే మీడియాకి పెట్టండి. నేను మిమ్మల్ని నోరు మూసుకోకపోతే అప్పుడు అడగండి. మీ పోలీసులను అన్నందుకు పోలీసుల్ని అన్నందుకు ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.